పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి తెలియని సంగీతాభిమాని ఉండడు. 16 భాషల్లో ఆయన గళాన్ని వినిపించారు. సినీ రంగంలో వివిధ భాగాల్లో ఆయన కనబరిచిన ప్రతిభకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 29 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఇండస్ట్రీలో అజాతశత్రువుగా నిలిచిన బాలుకి స్మోకింగ్ చేసే అలవాటు ఉందంటే నమ్ముతారా? ఒకప్పుడు ఆయన స్మోక్ చేసేవారట. సిగరెట్ కాల్చిన వాసన తెలియకుండా ఉండాలని ఏ ఆకు కనిపించినా నమిలేవారట. స్మోక్ చేస్తే థ్రోట్కి ఎఫెక్ట్ అవుతుంది, అది తన కెరీర్కి హాని అని తెలిసినా వదులుకోలేనంతగా బానిస అయ్యారట. ఇండస్ట్రీలో కూడా తన సీనియర్స్ చనువుగా ఉండటంతో ఎవరూ స్మోక్ చేస్తుంటే అడ్డు చెప్పలేదట. కానీ ఒకసారి ఆయన కుమార్తె పల్లవి మానేయమని అడిగారట. దానికి బాలు, నేను చైన్ స్మోకర్ని కాదు కదమ్మా అన్నారట. అయినా అది కూడా ఎందుకు నాన్న అని ఆవిడ వారించడంతో, నేను ఎంతో ఇష్టపడే నా కూతురి కోసం ఆ మాత్రం చేయలేనా అనుకుని ఆ రోజుతో స్మోకింగ్ మానేశారట బాలు. ఈ విషయాలన్నీ స్వయంగా ఆయనే ఒక షోలో తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.